హలో అందరికీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ గవర్నమెంట్ విడుదల చేసిన స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి బయాలజికల్ సైన్స్కి సంబంధించిన సిలబస్ని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇది రీసెంట్గా మనకి ఏపీ గవర్నమెంట్ విడుదల చేసిన స్కూల్ అసిస్టెంట్ సిలబస్, హెచ్జిటి సిలబస్ అయితే 4 months బ్యాక్ అయితే చేశారు. ఇదైతే మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో అయితే చూద్దాము ఏ బుక్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి అయితే చూడండి. 3rd to 10th క్లాస్ అకాడమిక్ బుక్స్ అని ఇచ్చాడు చూడండి. అకాడమిక్ ఇయర్ సిలబస్ అని ఇచ్చాడు. అకాడమిక్ బుక్స్ చదవాలి. చూడండి బయోసైన్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం మనము. ఫస్ట్ టైం మా ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మన తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్లో సంబంధించిన టెట్కి డిఎస్సికి సంబంధించిన కంటెంట్ అయితే దీంట్లో పోస్ట్ చేస్తాను. ఈ సిలబస్ అయితే తెలుగులో అన్ని సబ్జెక్టులు ట్రాన్స్లేషన్ చేసి నేను పోస్ట్ చేస్తున్నాను. మీరు మా ఛానల్ని విజిట్ చేసి అన్ని సబ్జెక్టుల వాళ్ళు ఆ సిలబస్ని అయితే మీరు తెలుగులో కావాలంటే మీరు మా ఛానల్లో ఉన్న వీడియోస్ని అయితే మీరు ఫాలో అవ్వండి. నేను ఇవే కాకుండా పీజీటీకి సంబంధించిన సిలబస్ను కూడా నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి పెడతాను. మీకు ఏమన్నా కావాలంటే వినా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు తెలుగులో కావాలంటే తెలుగులో నేను పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే క్వశ్చన్ పేపర్, ఈ ఛానల్లో క్వశ్చన్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ జరిగిన క్వశ్చన్ పేపర్స్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీరైతే ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే మీరు టెట్కి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన సిలబస్ని ఇన్ఫర్మేషన్ ఏదన్నా అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు నేను అందిస్తాను. మీరు అందుకనే నేను ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడైతే వీడియో చూద్దాము. దీంట్లో మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది. జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఇచ్చాడు. విద్యలో దృక్కోణాలు అంటే పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అండి. ఇక్కడ విద్యలో దృక్కోణాలు అంటే ఏదో అనుకోకండి. 5 మార్క్స్. ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్క్స్కి. కంటెంట్ 40 మార్క్స్. బోధనా పద్ధతులు 20 మార్క్స్. మొత్తం 80 మార్క్స్కి అయితే ఉంటుంది క్వశ్చన్ పేపర్. మీకు 20 మార్క్స్ ఏమో టెట్ వెయిటేజ్ తీసి మొత్తం 100 మార్క్స్ అయితే డిఎస్సి ఇస్తాడు. ఇప్పుడు ఒక్కొక్కటి డిఎస్సిలో మనకి టెట్లోనేమో 1 మార్క్ అయితే ఉంటుంది ఒక బిడ్డకి, డిఎస్సిలో మాత్రం హాఫ్ మార్కే ఉంటుంది బిడ్డకి. అందుకని ఇక్కడ మనకి 160 బిట్స్ అయితే ఇస్తాడు. 160 బిట్స్ 80 మార్క్స్కి కలిపి ఆ 20 యాడ్ చేసి మనకి ఏమి ఇస్తాడంటే ర్యాంక్ అయితే తీయడం జరుగుతుంది. మీకు కావాలంటే ఈ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి అనేది ఇవి అందరికీ ఒకటే ఉంటుందండి. ఇవి అందరికీ ఒకటే చాప్టర్స్ ఉంటున్నాయి కాబట్టి నేను సోషల్ వాళ్ళకి ఆల్రెడీ ఇది ఎలా చదవాలి ఏంటి అనేది పెట్టాను. ఆ వీడియోస్ అయితే మీరు ఒకసారి చూడండి. ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలనేది మీకు ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అన్ని వీడియోస్లో మళ్ళీ చెప్పి బోర్ ఎందుకండి, ఆ వీడియోస్ అయితే మీరు ఒకసారి చూడండి, మీకు ఎలా చదవాలనేది తెలుస్తుంది. వీటిలలో మీరు చూసుకోండి. కొన్ని చాప్టర్స్ అయితే నేను అండర్లైన్ అయితే చేస్తున్నాను. ఇవైతే బాగా చూసుకోండి. ఈశ్వరీబాయి పటేల్ కమిషన్, కొటారియా కమిషన్ గురించి, పిఓఈ కమిషన్, సాధికారత, రిజిస్ట్రేషన్లు, రికార్డులు, ఇంకా మళ్ళీ దీంట్లో చెప్పడం ఎందుకండి, అందుకనే మీరు దాన్ని అయితే ఫాలో అవ్వండి ఆ ఛానల్లో. కనీసము మీరు ఏం చేస్తారంటే జీకే కరెంట్ అఫైర్స్ గురించి, ఈ సైకాలజీ, పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ వీటి గురించి చూడండి. వాటిలలో సరిపోతుంది. వీటి గురించి చూసినా ఇవి సేమ్ చాప్టర్సే ఉన్నాయి, సేమ్ సబ్జెక్టే ఉంది. అందుకనే నేను చెప్పడం లేదు దీంట్లో. నిర్వచన రకాలు ఇవన్నీ మీరు ఈ బీఈడి సైకాలజీ బుక్ ఉంటుంది కదా, బీఈడి సైకాలజీ తెలుగు అకాడమీ వాళ్ళని తీసుకొని మీరైతే చదవండి. దీంట్లో చదివితే మీరు ఈజీగా అయితే బిట్స్ అయితే చేయగలుగుతారు. ప్రాక్టీస్ పేపర్లు చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు ఇస్తారండి స్కూల్ అసిస్టెంట్కి.
40 మార్క్స్ ఉంటుంది కంటెంట్. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ ఇచ్చాడు. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ దగ్గర ఖచ్చితంగా ఈ సిలబస్ కాపీ, డిఎస్సి చదివే వరకు సిలబస్ కాపీ కంపల్సరీగా ఉంటానండి. 6th నుంచి 10th వరకు. ఇవి 6th క్లాస్ బుక్లో ఉన్నట్టు ప్రీవియస్గా బుక్స్ మారాయి కదా, ఆ బుక్స్లో ఉన్న టాపిక్స్ని మనకి ఇక్కడ తీసుకొచ్చి యాజ్ అండ్ ఈజ్గా ఇచ్చాడు. అందుకనే మీరు మళ్ళీ చూసుకోండి, ఏమన్నా టాపిక్స్ ఏమన్నా మిస్ అయ్యాయేమో. ఆ టాపిక్స్ ఏమైనా మిస్ అయితే ఆ మిస్ అయిన టాపిక్స్ మీరు చదవకండి. ఈ సిలబస్లో ఏవైతే ఉన్నాయో అవే ఇస్తాడు. అదిగో క్రిమి సంహరణ, పోషణ రకాలు, పరాన్న జీవులు, శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది, వరుస క్రమం అడుగుతాడు. ఈ ఈ శ్వాసక్రియ రకాలు, దహనము, కిరణజన్య సంయోగక్రియ గురించి కూడా చూడండి, ఎక్కువ బిట్లు అయితే వస్తాయి. శ్వాసక్రియ గురించి సైన్స్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళకైతే దీని మీద బాగా అవేర్నెస్ అయితే ఉంటుంది. విసర్జన వ్యవస్థ, ఎండ్రోక్రైన్ వ్యవస్థ. మా ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయండి క్వశ్చన్ పేపర్స్. మీకు ఒకవేళ సైన్స్కి సంబంధించిన మీరు టెట్ పేపర్స్ అయినా ప్రీవియస్ బిట్స్ క్వశ్చన్ పేపర్ బిట్స్ కావాలంటే అయినా ప్రాక్టీస్ బిట్స్కి మా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే అవి పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. సైన్స్ సోషల్కి రీసెంట్గా జరిగిన టెట్, మళ్ళీ ఒకవేళ టెట్ ఇస్తే మీరు ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో అయితే టెట్ ఇస్తున్నాడు. రేపు 15th నుంచి నోటిఫికేషన్ అయితే వస్తుంది. టెట్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఎగ్జామ్స్ జూన్లో ఉంటాయి. దానికి సంబంధించి టెట్కి సంబంధించిన సిలబస్ని, టెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ని అయితే నేను పోస్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలని ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు వీడియో చూస్తే ఒక లైక్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. లైక్లు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూసి అయితే వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే దీంతో టెట్కి సంబంధించి డిఎస్సి అట్లా ఏపీకి సంబంధించింది ఆర్ తెలంగాణకు సంబంధించినవి రెండింటికి సంబంధించిన అయితే కంటెంట్ అయితే నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్రతిరోజు ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. మీరైతే చూడండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి, సైకాలజీ బిట్స్, జీకే కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇవన్నీ చూడండి. చూస్తే మీకు ఛానల్ మీకు యూస్ఫుల్ అవుతుంది. డార్క్ ట్విన్నింగ్ చూడండి, ఇవన్నీ నేను యుక్త వయసు యొక్క మార్పులు, హార్మోనల్ గురించి కూడా, హార్మోన్స్ నుంచి అయితే బిట్లు అయితే వస్తున్నాయండి ఎక్కువగా. పునరుత్పత్తి దశల గురించి కూడా అడుగుతున్నాడు. మీరు ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ అయితే 10th వరకు అయితే బాగా చదవండి. 10th చదివిన తర్వాత ఇంటర్మీడియట్ సిలబస్కి అయితే వెళ్ళండి. ఆల్రెడీ మీరు టెట్కి అయితే ఈ అయితే చదివి ఉంటారు కాబట్టి అది మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని ఇంటర్మీడియట్ సిలబస్కి అయితే వెళ్ళండి. అన్యపరాణుల సంరక్షణ ప్రాంతాలు కూడా అడుగుతాడు. అంతరించిపోతున్న మరియు స్థానిక జాతులు ఏంటి, పునరుత్పాదక సహజ వనరులు మరియు పునరుత్పాదక వనరులను ఇచ్చాడు. నెక్స్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇవన్నీ మీరైతే చూడండి. సిలబస్ని మీరు బాగా చూస్తేనే మీకు ఒక అనాలిసిస్ వస్తుంది. ఇంటర్మీడియట్లో కూడా ఈ సైన్స్ని ఎలా చదువుతారంటే శాస్త్రజ్ఞులు వాళ్ళు కనిపెట్టిన మెథడ్స్ ఏంటి, శాస్త్రజ్ఞుల పేర్లు, ఇవైతే మీరు బాగా చూసుకోండి. ఫస్ట్ మనకి ఆ శాస్త్రజ్ఞులకు సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే ఇస్తాడు. ఆ ఇంట్రడక్షన్ చూసుకోండి, వాళ్ళు ఏం కనిపెట్టారు ఏంటి అని. మొక్కల్లోని ప్రాతినిధ్యం, ఇదంతా ఇంటర్మీడియట్ సిలబస్ అండి. ఇంటర్మీడియట్ సిలబస్ మనకి టీజీటీ సిలబస్, పీజీటీ సిలబస్లో వేరియేషన్ ఉందండి. టీజీటీకి పీజీటీకి సిలబస్ ఎక్కువ ఉంది. నేను చూశాను, పీజీటీ మాత్రం 100 మార్క్స్ ఉంది, ఈ టీజీటీ మాత్రం 80 మార్క్స్ ఉంది. అది కూడా నేను సిలబస్ అయితే ఎవరికైనా టీజీటీ పీజీటీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాను. ఒకరోజు అటు ఇటు లేట్ అవుతుంది కానీ 1 by 1 అయితే మీకు ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి.
మొక్కల అంతర్గత సంస్థలు చూడండి. ప్లాంట్ ఎకాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, మైక్రో బయాలజీ, మాలిక్యూల్ బయాలజీ, బయోటెక్నాలజీ. చూసారా? మొక్కలు, సూక్ష్మజీవులు మరియు మానవ సంక్షేమం. ఇవన్నీ ఇంటర్మీడియట్లో ఉన్న సిలబస్. జీవుల ప్రపంచం యొక్క వైవిధ్యము, జంతువుల్లో నిర్మాణ సంస్థలు, నెక్స్ట్ ప్రోటోజోవాలో లోకోమోషన్ పునరుత్పత్తి, మానవ సంక్షేమంలోని జీవశాస్త్రము పర్యావరణానికి, హ్యూమన్ అనాటమీ. చూడండి, మానవుల పునరుత్పత్తి, జెనరిక్స్, సేంద్రియ పరిణామం, టీచింగ్ అప్టిట్యూడ్. చూడండి, టీచింగ్ మెథడాలజీ గురించి 20 మార్క్స్ అయితే ఉంటుంది. 20 మార్క్స్ అంటే మీకు 40 బిట్స్ అయితే ఇక్కడ వస్తాయి. ది నేషన్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ స్కోప్. చూడండి, ఇవన్నీ మీరు ఒక్కొక్క టాపిక్ అయితే తీసుకొని దాన్ని క్షుణ్ణంగా చదవండి. వాటి యొక్క లక్ష్యాలు, విలువల గురించి ఎక్కువగా బిట్లు అయితే వస్తాయి. మీకు టెట్లో చదివిన సిలబసే కాబట్టి మీకు ఇక్కడ బ్లూమ్ యొక్క వర్గీకరణ గురించి ఎక్కువ అడుగుతాడు. బోధనా లక్ష్యాలు మరియు స్పెసిఫికేషన్ రాయాల్సిన విద్యా ప్రమాణాలు. ఈ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్ అండి. సైన్స్ని బోధించే విధానాలు మరియు పద్ధతులు. ప్రేరణ, ఉపన్యాస పద్ధతి, లెక్చరర్ పద్ధతి. ఉపన్యాస పద్ధతుల గురించి, లెక్చరర్ పద్ధతులు, ఈ పద్ధతుల నుంచి అయితే ఎక్కువగా బిట్లు అయితే వస్తాయి. హ్యారిస్టిక్ పద్ధతి, ఇది ప్రాజెక్ట్ పద్ధతి. ప్రాజెక్ట్ పద్ధతికి ఇంకొక పేరు ఏంటి, ఉపన్యాస పద్ధతికి ఇంకొక పేరు ఏంటి అని అడుగుతారు. లెక్చర్ పద్ధతి అంటే ఏంటి? ఇట్లా మీరు దీని గురించి మూల్యాంకనం గురించి కూడా నేర్చుకోండి. ఇక్కడ 6th చూడు, సమర్థవంతమైన బోధన కోసం ప్రణాళిక, సంవత్సర ప్రణాళిక ఎలా ఉంది, యూనిట్ ప్రణాళిక, లెసన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, హెర్బరిక్ యూనిట్ ప్లాన్. ఇక్కడ క్లియర్గా మనకి ఇవి మెథడాలజీకి మాత్రం మీరు బీఈడీలో చదివిన సైన్స్ మెథడాలజీని అయితే మీరు తీసుకోండి. తెలుగు అకాడమీ బుక్ హెర్బర్టియన్ మరియు స్వీయ మూల్యాంకనం, పీర్ మూల్యాంకనం, అభ్యసన అనుభవాలు, లక్ష్యాలు, సైన్స్ ల్యాబొరేటరీలు, బయాలజీలో ల్యాబొరేటరీలకు సంబంధించిన ప్రాక్టికల్ వర్క్, ల్యాబొరేటరీ, వివిధ రిజిస్టర్ల నిర్వహణ. రిజిస్టర్ల నుంచి అయితే బిట్లు అయితే బాగా వస్తున్నాయండి. ప్రథమ చికిత్స, మెరుగైన ఉపకరణాల అభివృద్ధి, ప్లానింగ్ సైన్స్ కరికులం, పాఠశాల నిర్మాణ సూత్రాలు, సైన్స్ కరికులం చూసుకోండి ఎక్కువగా. ప్రస్తుతం ఉన్న స్కూల్స్ లోపాలు, కరికులంలో ఉన్న లోపాలు ఏంటని అడుగుతున్నాడు. ఇతర పాఠశాల సబ్జెక్టులతో బయాలజికల్ సైన్స్ యొక్క పరస్పర సంబంధం, సైన్స్ టెక్నాలజీ బుక్ యొక్క లక్ష్యం ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, బయాలజికల్ టీచర్, మంచి బయాలజికల్ సైన్స్ టీచర్ యొక్క గుణాలు, పాత్రలు, బాధ్యతలు. నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్, మొత్తం 11 చాప్టర్స్ ఉన్నాయండి. ఎకో క్లబ్ అంటే ఏంటి, బ్లూ క్లబ్ అంటే ఏంటి, రెడ్ రిబ్బన్ క్లబ్. చూడండి, సైన్స్ ల్యాబొరేటరీస్. నెక్స్ట్, ప్రాచుర్యంలో తీసుకురావడంలోని ఎన్జిఓస్ మరియు రాష్ట్రం యొక్క పాత్ర. మూల్యాంకనం, కొలత మరియు మూల్యాంకనం యొక్క భావన ప్రక్రియలు. స్కాలస్టిక్ మూల్యాంకనం సాధనాలు. అచీవ్మెంట్ టెస్ట్, శాతం.
ఫోర్ విశ్లేషణ మరియు వివరణ. ఈ మూల్యాంకనము నిరంతర సమగ్ర మూల్యాంకనం నుంచి ఎక్కువగా బిట్లు అయితే వస్తాయి. మీరు ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బయో సైన్స్కి సంబంధించిన తెలుగు సిలబస్, ఫిజిక్స్ సంబంధించిన సిలబస్ను కూడా నేను పోస్ట్ చేస్తాను. ఎవరైనా మ్యాథ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు ఇన్ఫర్మేషన్ దొరికిందంటే లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ సజెషన్ వీడియో వాళ్ళకి వెళ్తుంది, అప్పుడు నేను మిగతా వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది వీడియో. అందుకని నేను చెప్తున్నాను, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి అయితే సిలబస్ ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి అయితే షేర్